బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చిందని లింక్ ఓపెన్ చేస్తే ఖాతాలో ఉన్న సొమ్ము ఖాళీ అయిందని ఓ బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చికెన్ సెంటర్ నిర్వాహకుడు దేవేందర్కు యూనియన్ బ్యాంక్ నుండి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసి ఫోన్ పక్కన పెట్టేశాడు. కొద్దిసేపటికే దేవేందర్ బ్యాంక్ ఖాతాలోంచి 9,60,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అయినట్లు మెసేజ్ వచ్చిందని బాధితుడు పేర్కొన్నాడు. సంబంధిత బ్యాంక్ మేనేజర్ను సంప్రదించగా ఖాతాలోని సొమ్ము ఫ్రాడ్ జరిగినట్లు చెప్పారన్నారు. సైబర్ మోసగాళ్లు పంపించే మెసేజ్లు బ్యాంకు వారు పంపించే మెసేజ్లు ఒకేటేలా ఉండడంతో మోసపోయినట్లు ఆయన తెలిపారు. గోదావరిఖని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ జరిపి న్యాయం జరిగేలా చేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు దేవేందర్ చెప్పారు. మనోడి దేవన్నయ్య ఈరోజు మధ్యాహ్నం 12:45 నాకు వాట్సాప్లో ఒక యూనియన్ బ్యాంక్ నుంచి ఏపీకే ఫైల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేసి సరికి డౌన్లోడ్ అనేసరికి నేను బ్యాంకు తిరిగి దాన్ని కడిగేసి ఉంచాను. సాయంత్రం 5:58 నా అకౌంట్లోకి వచ్చి 9,60,000 ఫ్రాడ్ జరిగిందని తెలిసింది. వెంటనే బ్యాంక్ మేనేజర్కు కాల్ చేశాను. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫ్రాడ్ అయినాయి, అకౌంట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినాయని చెప్పారు. వెంటనే సైబర్ క్రైమ్లోకి వెళ్ళి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఫాలోఅప్ చేస్తా అని చెప్పారు.